సిఆర్డిఏ పరిధిలో రాజధాని రైతులకు సంబంధించినటువంటి అంశంపైన ఈరోజు ఒక మీటింగ్ జరగడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పెమ్మసాని ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈరోజు మీటింగ్ జరిగింది, రాజధానికి సంబంధించి రైతుల అంశాలన్నీ కూడా పరిష్కారం అయినట్టే అనుకోవచ్చా? ఎట్లా? అన్నీ కాదమ్మా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, 98%కి ఇష్యూస్ లేవు, 2%కే ఇష్యూస్ ఉన్నాయి. 2%లో 100 ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పికప్ చేసాము ఇవాళ. మెయిన్ అనుకున్నాయి ఒక 4-5 తీసుకున్నాం. మెయిన్గా ఏది ప్రధానంగా చెప్తున్నారు సార్? జరీబ్ అని కొంతమంది చెబుతారు, అసైన్ ల్యాండ్స్ కొన్ని, లంక గ్రామాలు కొన్ని, ఇట్లా రకరకాలై ఉన్నాయి. అందులో కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ప్లస్ వాళ్ళ విలేజెస్ డెవలప్మెంట్, వీటన్నిటికన్నా సమస్యల కన్నా కూడా మెయిన్ కమ్యూనికేషన్ ఇష్యూ ఇక్కడ మాకు. అది క్లియర్గా ఈరోజు కమ్యూనికేట్ చేస్తున్నాం, ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇబ్బంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి సేకరించే భూముల విషయంలో ఇంకా ఆందోళన కొనసాగుతుంది కొంతమంది రైతులు. అది మీ దృష్టించుకుంటే ఎలా చూస్తున్నారు? అది నేను వాళ్ళు డిస్కస్ చేయలేదమ్మా. ఇంకోటి శంకర్ విలాస్కి సంబంధించి ఒక ప్రచారం జరుగుతుంది, ఆగిపోతుంది అనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఎట్లా దానిపైన ఏంటి సార్? అంటే మీరేం క్లియర్గా పూర్తి చేయబోతున్నాం? సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానన్నా కదా, 600 అయినా 106 అయినా జరుగుతుంది. ఇది ప్రధానంగా కూడా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అంటే కొన్ని సమస్యలు మాత్రమే 2% ఆఫ్ పీపుల్ నుంచి మాత్రమే వస్తున్నాయి తప్ప మిగిలిన 98% రైతుల దగ్గర నుంచి ఎలాంటి సమస్య లేదంటూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తున్నారు. దాంతోపాటు గుంటూరుకి సంబంధించినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అపోహలు ఏం అవసరం లేదు, 2 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామనే విధంగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మీ కెమెరామెన్ ప్రసాద్తో సాయి శంకర్, అమరావతి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.